ఆత్మలు ఉన్నాయనే వారు ఇతరుల ఆత్మ సంతృప్తి కోసం పనిచేస్తారు. ఆత్మలు లేవని వాదించేవారు కూడా ఆత్మ వంచన చేసుకోవడానికి ఇష్టపడరు. మొత్తానికి ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా ఆత్మలు అనే అద్భుతమైన అంశాలు పైనుంచి తమ ఆత్మీయులను ఆశీర్వదిస్తాయట. ఇప్పుడు పాక్ మీద భారత్ జరుపుతున్న దాడిలో భారత బలగాల పటాటోపం పరిడవిల్లడానికి ఒకనొక మనిషి చేసిన కృషే కారణమని ఇప్పుడు ప్రజలంతా చెప్పుకుంటున్నారు. భారత రక్షణ కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. ఆయన ఆత్మకు నెటిజన్లంతా నివాళులర్పించారు. మరి ఆ ఆత్మ ఎవరిది? భారత ప్రజల హృదయాల్లో మరింత ఆత్మీయుడిగా చోటు దక్కించుకున్న ఆ వ్యక్తి చేసిన సేవలేంటి? పాకిస్తాన్ మీద భారత్ దాడికి పూర్తి విజయం అందించడంలో మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పాత్ర చెరిగిపోనిదని చెప్పుకుంటున్నారు. మాజీ రక్షణ మంత్రిగా భారత రక్షణ వ్యవస్థలో చెరిగని ముద్ర వేసిన నాయకుడైన 2014 నుండి 2017 వరకు రక్షణ మంత్రిగా పనిచేసిన కాలంలో దేశం గగనతల రక్షణను బలోపేతం చేసేందుకే అత్యంత కీలకమైన S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సమకూర్చే డీల్ను రష్యాతో సెట్ చేశారు మనోహర్. ఈ ఒప్పందం భారత రక్షణ వ్యవస్థలో మైలురాయిలుగా నిలిచింది. ఫలితంగా ఈనాడు పాక్ ఎత్తుగడలను, దానికి మద్దతిస్తున్న చైనా టెక్నాలజీని తుత్తునియలు చేయడంలో క్రెడిట్ సంపాదించుకున్నారు పారికర్. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలోని అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థలో ఒకటి. ఇది డ్రోన్లు, ఫైటర్ జెట్లు, బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్ ను కూడా నాశనం చేయగలదు. 400 కిలోమీటర్లు మాత్రమే కాదు, అంతకు మించి మరో 200 కిలోమీటర్ల దూరంలోని శత్రు వైమానిక దాడులను అడ్డుకునే సామర్థ్యం దీని సొంతం. 2016లో మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో భారతదేశం రష్యాతో $5.43 బిలియన్ విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ కింద ఈ 5 S-400 వ్యవస్థలను సమకూర్చుకునేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై 2018లో అధికారికంగా సంతకం చేసిన, దానికి పునాది వేసి చర్చలను విజయవంతంగా ముగించిన ఘనత మనోహర్ పారికర్దే. మనోహర్ పారికర్ ఈ ఒప్పందం కోసం అనేక సవాళ్లను అధిగమించడం విశేషం. ఆయన కృషి, వ్యూహాత్మక నిర్ణయాలు ఈ డీల్ను సాధ్యం చేశాయి. 2014లో రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు పారికర్ భారత గగనతల రక్షణలోని లోపాలను గుర్తించారు. పాకిస్తాన్ అలాగే చైనా నుండి సంభవించే వైమానిక దాడుల బెదిరింపులను ఎదుర్కోవడానికి భారతదేశానికి అధునాతన వాయు రక్షణ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. S-400 వ్యవస్థ భారతదేశానికి ఎందుకు అవసరమో సైనిక నాయకత్వంతో సమన్వయం చేసి దీని ప్రాముఖ్యతను ప్రభుత్వానికి వివరించారు. 2016లో ఈ ఒప్పందం కుదుర్చుకునే సమయంలో అమెరికా నుండి భారీ జియోపొలిటికల్ ఒత్తిడి ఎదురైంది. అమెరికా భారతదేశాన్ని రష్యాతో ఈ ఒప్పందం నుండి వెనక్కి తీసుకోవాలని కోరింది. అయితే పారికర్ ఈ ఒత్తిడిని నిశ్శబ్దంగా ఎదుర్కొని భారతదేశ రక్షణ అవసరాలను ప్రాధాన్యత అంశంగా ఉంచగలిగారు. ఫలితంగా పారికర్ నిశ్శబ్దంగా రష్యాతో చర్చలు కొనసాగించారు. ఈ ఒప్పందం కోసం ఆర్థిక అంశాలు, సాంకేతిక వివరాలు, డెలివరీ షెడ్యూల్ను ప్రిపేర్ చేశారు. సైనిక దౌత్య అధికారులతో కలిసి పనిచేశారు. ఈ ప్రక్రియలో ఆయన నిశ్శబ్ద నాయకత్వం భారత్కు ఎంతో మేలు చేసిందని భారతీయ యుద్ధరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. రష్యాతో చేసుకున్న ఒప్పందం 2021 నుండి భారతదేశంలో అమల్లోకి రావడంతో 2025 నాటికి భారత గగనతలానికి రక్షణలుగా నిలుస్తున్నాయి. S-400 వ్యవస్థ భారతదేశాన్ని పాకిస్తాన్, చైనా నుండి సంభవించే వైమానిక దాడుల నుండి రక్షిస్తుంది. డ్రోన్లు, ఫైటర్ జెట్లు, మిసైల్స్ ను నాశనం చేస్తుంది. S-400 వ్యవస్థ భారతదేశాన్ని భవిష్యత్తులో కూడా రక్షిస్తుందంటే అతిశయోక్తి కాదు. మనోహర్ ముందు చూపు కేవలం రష్యాకే పరిమితం కాలేదు. అటు ఇజ్రాయెల్తోనూ ఆయన డీల్స్ కుదుర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. పాక్ దాడులను ఎదుర్కోవడంలో భారత్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ ను బారాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వంటి రక్షణ వ్యవస్థలను ఉపయోగించినట్లు తెలుస్తుంది. అయితే 2017లో ఇజ్రాయెల్తో స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ కొనుగోలు ఒప్పందం కుదిరింది. దీనికి మనోహర్ పారికర్ నేతృత్వం వహించారు. ఈ ఒప్పందం విలువ సుమారు $500 మిలియన్ చెబుతున్నారు. పారికర్ హయాంలోనే ఇజ్రాయెల్తో డ్రోన్ సాంకేతిక బదిలీ, కొనుగోలు ఒప్పందాలు వేగవంతమయ్యాయి. ఇవి తర్వాత ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలో కీలకంగా మారాయి. మనోహర్ పారికర్ 2019లో మరణించినా ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రం ప్రస్తుత భారత రక్షణలో కీలకంగా మారడం గమనించాలంటున్నారు నిపుణులు. భారత్లో ఇలాంటి ముందుచూపు గల నాయకులు ఉంటే పాకిస్తాన్లో ఎక్కడ చూసినా టెర్రరిస్టుల గుంపు, దొంగదెబ్బ తీసే దాక్కునే వంచకులు కనిపిస్తారు. ఇలాంటి తరుణంలో ఆఖరుకు విజయం ఎవరిని వివరిస్తుందో అంచనా వేయడం పెద్ద కష్టమా?